నిన్న ఇది మాత్రం చాలా అమానుషం అండి. కర్మాగారం నుంచి పొగలు ఈ ఫార్మా కంపెనీలో నిన్న రియాక్టర్ పేలి చల్లా చెదురుగా పడ్డాయి బాడీస్ అన్ని. పీసెస్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిన్న. ఏదేమైనా చాలా అమానుషం. ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా దీనికి సంబంధించి మరి తగిన గైడ్లైన్స్ కూడా ఇచ్చి అప్పుడే ఈ కంపెనీస్ని కానీ ఇంకోటి కానీ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఘోరం, 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. ఏపీలోని అనకాపల్లిలో ఘటన. ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీక్. ఎలక్ట్రిక్ ప్యానెల్ పై పడిన ద్రావకం. ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సాల్వెంట్. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. కుప్పకూలిన స్లాబ్ గోడ. కార్మికుల హాహాకారాలు. చెల్లా చెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు అంటూ చూస్తూ ఉన్నాం కదా. నిన్న ఎంత దారుణం అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ విజువల్స్ తెప్పించుకొని చూడడం జరిగింది. ఒక బాడీ అయితే ఈ కంపెనీ అంటే ఎక్కడైతే వీళ్ళు వర్క్ చేస్తారో అక్కడి నుంచి వచ్చేసి ఒక చెట్టు పైన పడింది. అంత పెద్ద ఎత్తున పేలుడు ప్రభావం జరిగింది. కొంతమంది బాడీ పార్ట్స్ కూడా చెట్ల పైన అటు ఇటు పడడం జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రజలు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకు అర్థమై ఉంటుంది అది అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి. హవెవర్ నా ప్రగాఢ సానుభూతిని అయితే మేము కాలేజ్ టీవీ వేదికగా తెలుపుతా ఉన్నాం. అండ్ ఆ మృతుల కుటుంబాలందరికీ కూడా తగినటువంటి న్యాయం అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయాలని కూడా కోరుతా ఉన్నాను నేను. ఘోరం జరిగింది. పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం పరంగా ఫార్మా చరిత్రలోనే అతి భారీ ప్రమాదం ఇది. ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సైజులోని ఎసెన్షియా కర్మాగారంలో జరిగిన పేలుడుతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇది అచ్యుతాపురం ఫార్మా సైజులోని ఎసెన్షియా ఫార్మా సంస్థ. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయం. మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు ముగించుకొని రెండో షిఫ్ట్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. అంతలోనే చెవులు దద్దరిల్లేలా భారీ పేలుడు. ఒక్కసారిగా హాకాకారాలు. ఏం జరిగిందో తెలుసుకునేలోగానే అంతా జరిగిపోయింది అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇంకా ఇన్ డీటెయిల్ ఏమైనా రాశారేమో ఒకసారి చూసేందుకు ప్రయత్నం చేద్దాం. నిన్న 4 ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఆ మంటలను అయితే ఆపేసినాయి. దట్టమైన పొగలు. పేకమేడల కూలిపోయిన ఫ్యాక్టరీ స్లాబ్. ఒకరిద్దరితో మొదలైన ప్రాణ నష్టం సమయం పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఫార్మా పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ కెమికల్స్ ఉత్పత్తి ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బుధవారం మధ్యాహ్నం తొలి షిఫ్ట్ కార్మికులు విధులు ముగించుకొని వెళ్తుండగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కొన్ని నిమిషాల్లోనే భారీ పేలుడు సంభవించింది. దీని తీవ్రతకు స్లాబ్ కూడా కుప్పకూలిపోయాయి. ఒకదాని వెంట మరొకటి జరిగిన ఘటనలతో కార్మికులు కకావికలమయ్యారు. పేలుడు ధాటికి కొందరి శరీరాలు తుత్తునీయలయ్యాయి. స్లాబ్ శిథిలాల కింద కొందరు నలిగిపోయారు. దట్టమైన పొగ అలుముకోవడంతో ఎటుపోతున్నామో తెలియకుండా పరుగులు తీస్తూ గోడలకు తగిలి మెట్లపై నుంచి కొందరు కింద పడ్డారు. ఈ 3 కారణాల వల్లే భారీగా ప్రాణ నష్టం సంభవించింది. అసలేం జరిగింది? ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదానికి వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. 3rd ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక ట్యాంకర్లోకి మిథైల్ టెరిషరీ బయోటైల్ ఈథర్ అనే ద్రవ రసాయనం పంపిస్తున్నారు. ఈ క్రమంలో పైప్ లీక్ అయి గ్రౌండ్ ఫ్లోర్లోని విద్యుత్ ప్యానెల్స్పై రసాయనం పడింది. దీంతో రసాయనం ఆవిరై దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి. ఆ గది మొత్తం అలుముకున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ప్యానెల్స్, ఏసీ డక్టుల ద్వారా భవనం అంతా రసాయన మేఘాలు వ్యాపించాయి. సాల్వెంట్ పడిన ఎలక్ట్రిక్ ప్యానెల్స్ వద్ద నిప్పు రాజుకుంది. క్షణాల్లోనే దట్టమైన పొగలా అలుముకున్న రసాయన ఆవిరి వల్ల భారీ పేలుడు జరిగింది. దీని తీవ్రతకు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ గోడ కుప్పకూలై 3వ ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ కూడా పేలిపోయినట్టుగా తెలిసింది. 2 షిఫ్ట్లో 80 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ రాశారు. అండ్ మృతుల్లో ఏజీఎంలు, ట్రైనీలు కూడా ఉన్నారంట. భీతావహం. ముక్కలుగా మృతదేహాలు, గుర్తుపట్టలేని స్థితిలో కాలిన శరీరాలు, ఎటు చూస్తే అటు శిథిలాలలో ప్రమాద స్థలం భీతావహంగా మారింది అంటూ కూడా చూస్తాను. ఇక తగిలిన దెబ్బలు ఇవి మనం చూసి బాధపడడం కంటే ఇంకేం లేదు. సో ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకటి క్లియర్ ఏంటంటే ఇక్కడ నా మాటగా కాదు, ఇక్కడ ఉన్నటువంటి మాట చూద్దాం. అనుభవజ్ఞులు లేఖనే అనేటువంటిది ఫ్యాక్టరీలే కానీ చాలా కంపెనీలే కానీ ఒక మాట ఉంది. విషయం ఏంటంటే ఫ్యాక్టరీలు కంపెనీల్లో ఎక్కడైనా సరే సీనియర్స్ని పెట్టుకుంటే తక్కువ జీతానికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి కండిషన్స్ పెట్టుకొని
ఎందుకు ఎక్కువ జీతానికి సీనియర్ని పెట్టుకోవాలి, చిన్నోళ్ళని తక్కువ జీతానికి కనుక పెట్టుకుంటే, అంటే ట్రైనీస్ని లేదా ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు స్టార్ట్ చేసిన వాళ్ళని ఇలాంటి చోట్ల పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయనేటువంటిది మర్చిపోతూ ఉన్నారు. సో తక్కువ జీతానికి వీళ్ళని పెట్టేసుకొని పని చేయించుకుంటే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశాన వీళ్ళంతా కనిపిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. సో దాన్ని ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనా కంపెనీస్ ఒక్కటే కాదు, చాలా ఈ ఫార్మా కంపెనీసే కాదు, మిగిలిన చాలా చోట్ల కూడా చాలా కంపెనీల్లో కేవలం ట్రైనీస్ని లేదా ఇప్పుడప్పుడే ఉద్యోగాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళని పెట్టుకోవడం వల్ల సీనియారిటీ మిస్ అవ్వడం వల్ల ఇలాంటి రియాక్షన్స్, ఇలాంటి ఇష్యూస్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ జరిగిన దాన్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చెప్తా ఉన్నాం కదా, ప్రగాఢ సానుభూతి తెలపడం తప్ప ఇంకొక మాట మనం ఏం చెప్పేందుకు మాత్రం అవకాశం అయితే కనబడతలేదు. నిన్న ఇది మాత్రం చాలా అమానుషం అండి. కర్మాగారం నుంచి పొగలు ఈ ఫార్మా కంపెనీలో నిన్న రియాక్టర్ పేలి చల్లా చెదురుగా పడ్డాయి బాడీస్ అన్ని. పీసెస్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిన్న. ఏదేమైనా చాలా అమానుషం. ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా దీనికి సంబంధించి మరి తగిన గైడ్లైన్స్ కూడా ఇచ్చి అప్పుడే ఈ కంపెనీస్ని కానీ ఇంకోటి కానీ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఘోరం, 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. ఏపీలోని అనకాపల్లిలో ఘటన. ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీక్. ఎలక్ట్రిక్ ప్యానెల్పై పడిన ద్రావకం. ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సాల్వంట్. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. కుప్పకూలిన స్లాబ్ గోడ. కార్మికుల హాహాకారాలు. చెల్లా చెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు అంటూ చూస్తూ ఉన్నాం కదా. నిన్న ఎంత దారుణం అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ విజువల్స్ తెప్పించుకొని చూడడం జరిగింది. ఒక బాడీ అయితే ఈ కంపెనీ అంటే ఎక్కడైతే వీళ్ళు వర్క్ చేస్తారో అక్కడి నుంచి వచ్చేసి ఒక చెట్టు పైన పడింది. అంత పెద్ద ఎత్తున పేలుడు ప్రభావం జరిగింది. కొంతమంది బాడీ పార్ట్స్ కూడా చెట్ల పైన అటు ఇటు పడడం జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రజలు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకు అర్థమై ఉంటుంది, అది అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి. హవెవర్ నా ప్రగాఢ సానుభూతిని అయితే మేము కాలేజ్ టీవీ వేదికగా తెలుపుతా ఉన్నాం. అండ్ ఆ మృతుల కుటుంబాలందరికీ కూడా తగినటువంటి న్యాయం అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయాలని కూడా కోరుతా ఉన్నాను నేను. ఘోరం జరిగింది. పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం పరంగా ఫార్మా చరిత్రలోనే అతి భారీ ప్రమాదం ఇది. ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సైజ్లోని ఎసెన్షియా కర్మాగారంలో జరిగిన పేలుడుతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇది అచ్యుతాపురం ఫార్మా సైజ్లోని ఎసెన్షియా ఫార్మా సంస్థ. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయం. మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు ముగించుకొని రెండో షిఫ్ట్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. అంతలోనే చెవులు దద్దరిల్లేలా భారీ పేలుడు. ఒక్కసారిగా హాకాకారాలు. ఏం జరిగిందో తెలుసుకునేలోగానే అంతా